గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి దుగ్గిరాల మండలం చిలువూరులో ఈ ఘటన జరిగింది. 2007లో లక్ష్మీ మాధురి అనేటువంటి ఆ మహిళకి శివనాగరాజుకి వివాహమైంది. అయితే విజయవాడలోని ఓ థియేటర్లో భార్య పనిచేస్తూ ఉంటుందట. అయితే అక్కడే సత్తెనపల్లికి సంబంధించినటువంటి గోపితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహితర సంబంధంగా మారింది ఆ సదరు భార్యకి. ఇక భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలన్న ఒక స్కెచ్ వేసింది ఆ అమ్మాయి. దీంతో 18 తేదీన తన భర్త తినే బిర్యానీలో మత్తుమందు కలిపి నిద్రమాత్రలు కలిపి మాధురి తన భార్య అయినా గాఢ నిద్రలోకి వెళ్ళే రకంగా ప్రయత్నం చేసింది. సో అనుకున్నట్టుగానే మత్తుమందు కలపడంతో మత్తెక్కింది. నిద్రలో ఉన్నటువంటి నాగరాజుని ఎలాగైనా సరే ప్రాణాలు తీరని ముందుగా స్కెచ్ వేసింది కాబట్టి హతమార్చింది ఆ భార్య. ఆ తర్వాత తన ప్రియుడు కూడా అక్కడే ఉన్నాడంట. ప్రియుడు కూడా వచ్చాడు ఈ యొక్క స్కెచ్కి. ఈ రకంగా హతమార్చే క్రమంలో తర్వాత వెంటనే గోపి వెళ్ళిపోయాడంట అక్కడి నుంచి. ఆ ఇన్సిడెంట్ ఏదైతే ప్లాన్ వేసుకున్నారో ప్లాన్ ప్రకారంగా నాగరాజుని హతమార్చింది ఈ మాధురి. తర్వాత నాగరాజుని హతమార్చిన తర్వాత గోపి వెళ్ళిపోయాడు ప్రియుడు. ఇక ఈ అమ్మాయికి, ఈ మహిళకి కొంత వెళ్ళిపోయిన తర్వాత ఏమనిపించిందేమో కానీ చూస్తూ రాత్రంతా భర్త శవాన్ని ముందు పెట్టుకొని పాన్ వీడియోలు చూస్తూ కూర్చుందంట. తెల్లారి ఆ భర్త ఎలా చనిపోయాడు అడిగినప్పుడు గుండె నొప్పి అని చెప్పేటువంటి మాటని సేమ్ డ్రామా కూకట్పల్లి మాదిరిగానే సేమ్ డ్రామా ఆడే ప్రయత్నం చేసింది. సో సేమ్ డ్రామా ఆడడంతో కొంతమంది అటు బంధువులు చూసి ఆ గాయాలున్నాయి మెడపైన, లేకుంటే ఆయన ఊపిరాడకుండా చేశారన్నట్టుగా కొన్ని గాయాలు, కొన్ని మరకలు ఉన్నాయి, కొన్ని అనుమానాలు రావడంతో అటు బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. పోస్ట్ మార్టంలో కూడా ఈ విషయాలు రావడంతో ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. చూడండి, కుకట్పల్లిలో కూడా కట్టుకున్న భర్తనే చున్నీ మెడకు బిగించి హతమార్చి చచ్చిపోయిన తర్వాత మరుసటి రోజున గుండె నొప్పి అని చెప్పి అంతా ముగించేసింది. కానీ అటు ఆ మృతుడి యొక్క అంటే భర్త యొక్క చెల్లెలు ఫిర్యాదు మేరకి పోలీసులు విచారిస్తే భార్యతత్వంగా బయటపడింది. వివాహేతర సంబంధంలో భాగంగా తన భర్త నన్ను పదే అనుమానిస్తున్నాడు. భర్త అంటే భార్యకు అనుమానం, భార్య అంటే భర్తకు అనుమానం, ఒకరంటే ఒకరు అనుమానం. ఇటు భార్యకు వివాహేతర సంబంధం కూడా ఉందంటే ప్రతిరోజు నాపై అనుమానంతో నా భర్త వచ్చి తాగి నన్ను కొడుతున్నాడనేటువంటి ఒక మాట చెప్తూ ఆ భార్య భర్తని హతమార్చింది. ఈ ఘటన మరొక మునిపై ఇంకో ఇన్సిడెంట్. ప్రియుడిని ఏకంగా ఈ బిగ్గెస్ట్ హతమార్చే స్కెచ్లో ఒకటి భాగస్వామ్యం చేసింది ఆ భార్య. నాగరాజు అనేటువంటి వ్యక్తి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి చిలువూరు గ్రామంలో ఉన్నటువంటి ఆయన 2007లో మాధురితో పెళ్లి చేసుకున్నాడు. సో మాధురి నాగరాజు అప్పటివరకు బాగానే ఉన్నారు. సో సుమారుగా ఇప్పటికీ ఇప్పుడు 2026లో ఉన్నాం మనం అనుకుంటే 10-15 ఏళ్ళ వైవాహిక జీవితం వాళ్ళది. సో అదంతా కూడా మర్చిపోయింది ఆ భార్య, అంతా మర్చిపోయి ఆ తర్వాత ఒక గోపి అనేటువంటి వ్యక్తి, సత్తెనపల్లికి చెందిన గోపి అనే వ్యక్తితో ఆ పరిచయం కాస్త వివాహితర సంబంధంగా మార్చి గోపిని కూడా పిలిచి, ఇక్కడ ఫోటోలు చూపిస్తుంది చూడండి, పైన మీకు నిందితుడు గోపి ఫోటో కనబడుతోంది. ఆ స్పెట్స్ పెట్టిన వ్యక్తి ఆయన నిందితుడు. ఆయనతో కలిసి భర్తని హతమార్చి తెల్లవారుజామున గుండె నొప్పని చిత్రీకరించింది. ఈ ఇన్సిడెంట్ జరిగింది 18 తేదీన. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటన. సో బంధువులు కొంత ఆయన ఒంటిపైన, అటు మృతుడు నాగరాజు ఒంటిపైన గాయాలను చూసి ఫిర్యాదు చేస్తే అసలు విషయం బయటపడింది. పోస్ట్ మార్టంలో కూడా బలవంతంగా ఆయన హతమార్చారు, తినే తిండిలో మత్తు పదార్థాలు కలిపారు రకంగా పోస్ట్ మార్టంలో తేలిందంట. చూడండి ఎటువంటి విధంగా తయారవుతున్నారు. వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణమైన పరిస్థితికి కారణమవుతున్నాయో. వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఒకే ఒక అంశం. డెఫినెట్గా మీరు అవునన్నా కాదన్నా సోషల్ మీడియానే. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా కారణంగా ఇటువైపు నుంచి ఓ పిచ్చి రీల్స్ అనో లేకపోతే అందమైన ఫోటోలనో షేర్ చేసి అటువైపు ఎవడన్నా గాలం వేశాడంటే ఆ మగవాడి మాయ మాటలకు అమ్మాయిలు పడిపోవడమో లేకుంటే అమ్మాయి వేసేటువంటి వలకు అబ్బాయి చిక్కడమో ఏదో ఒకటి జరుగుతోంది. దీని కారణంగా ఇంకెవరు బలవుతున్నారు. ఎక్కడో స్టార్ట్ అయినటువంటి ఈ సిచ్యువేషన్ కాస్త చివరాకరణ వాళ్ళ కుటుంబంలో ఒకరిని చిదిమేసుకునే వరకు వెళ్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, సో ఏంటి ఇక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి చిలువలూరు గ్రామంలో ఉన్నటువంటి ఆ సదరు మహిళ ఒక ప్రియుడు కోసం కట్టుకున్న భర్తని సుమారుగా 20 ఏళ్ల పాటుగా తనతో పాటు సంసారం చేసినటువంటి భర్తని హతమార్చాలనుకుంది. ఇందుకు ఏం చేశారు? మత్తు పదార్థాలు ఇచ్చిన తర్వాత ఒంటిపై గాయాలున్నాయంటే కత్తితో పోట్లున్నాయా లేకపోతే చున్నితో నులుమారా, ఏం జరిగింది? పోలీసులు ఏం చెప్తున్నారు తర్వాత? అంటే స్నేహితులు, శివనాగరాజు మృతులు ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి స్నేహితులు ఈ అంత్యక్రియలు జరిగేటటువంటి కరెక్ట్ గా ఒక అరగంటలో అంత్యక్రియలు జరుగుతాయనగా వాళ్ళు అక్కడికి రావడం జరిగింది. అలాగే భార్య పైన అప్పటికే అనుమానం ఉండడం, అవి వివాహేతర సంబంధం పెట్టుకుంది అనేటటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో వాళ్ళు ఆ మృతదేహాన్ని పరిశీలించినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. ఆ పరిశీలించినటువంటి సమయంలో చనిపోయినటువంటి నాగరాజు చెవి నుంచి రక్తం రావడాన్ని వాళ్ళు గమనించారు.
వెంటనే వాళ్ళు వైద్యుల్ని అప్రమత్తం చేసి పోలీసులకు కూడా అక్కడ వాళ్ళు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం పంపించగానే పోస్ట్ మార్టంలో అందరూ కూడా నివ్వెరబోయేటటువంటి అంశాలు బయటకు రావడం జరిగింది. ఎవరైతే చనిపోయినటువంటి శివనాగరాజుకు సంబంధించి ఎముకలు విరిగిపోవడాన్ని వాళ్ళు గుర్తించడం జరిగింది. ఎందుకంటే సాధారణంగా హార్ట్ అటాక్ తో చనిపోతే ఛాతీ దగ్గర ఉన్నటువంటి ఎముకలు ఏమి విరిగిపోయేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళు అనుమానాస్పదమైనటువంటి వృత్తిగా కేసు నమోదు చేయాలనే విధంగా పోలీసులకు చెప్పడం జరిగింది. దాంతో పాటు ఊపిరి ఆడకపోవడం వల్ల చనిపోయినట్లు కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ రెండు అంశాలని ప్రాథమికంగా తీసుకుని ఎస్ఐ వెంకట్ ఎవరైతే మాధురి భార్యని క్లియర్ గా విచారించడంతో జరిగినటువంటి సంఘటన అంతా కూడా చెప్పడం జరిగింది. తన ప్రియుడైనటువంటి గోపికి తాను దగ్గర కాలేకపోతున్నాను అనేటటువంటి అంశంలో భాగంగానే భర్తను హతమార్చినట్లు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. 18వ తారీఖు రాత్రి సమయంలో 11 గంటల సమయంలో ఇదంతా కూడా జరగడం, మిడ్నైట్ అతన్ని చంపివేయడం జరిగినట్లు కూడా పూర్తిగా ప్రాథమిక విచారణలో మాధురి ఒప్పుకున్నట్లు కూడా పోలీసులు అయితే ప్రస్తుతం చెప్తున్నారు. ఏదైనా కూడా ఈ సంఘటన అంతా కూడా ప్రస్తుతం దుగ్గిరాల మండలం అంతా కూడా ఒకసారిగా అందరూ కూడా నివ్వెరపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా చనిపోయాడు అనుకున్నా ఇంత దారుణంగా ఒడిగట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా వాళ్ళంతా చెప్తున్నారు. ఏదైనా ఇదంతా కూడా వివాహేతర సంబంధం పెట్టుకోవటం, భర్త చేసేటటువంటి ఉల్లిపాయల వ్యాపారం ఏదైతే ఉందో అది తనకు నచ్చకపోవటం, అధికంగా సంపాదించాలనేటటువంటి ఆశ కొద్దీ భర్తని కార్ ట్రావెల్స్ కి పంపించినటువంటి నేపథ్యంలో అతను అక్కడ సరిగ్గా చేయకుండా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇదంతా కూడా ఘాతుకానికి పాల్పడ్డట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మాధురిని అదేవిధంగా ఎవరైతే ఈ మా వివాహిత సంబంధం పెట్టుకున్న గోపిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ అంశంలో మరో కీలకమైనటువంటి ఘట్టం, చనిపోయినటువంటి నాగరాజు మృతుడు చనిపోయినటువంటి సమయంలో తెల్లవారుజాం వరకు ఆ మృతదేహాన్ని అట్లాగే పెట్టుకొని భార్య లక్ష్మీ మాధురి కొన్న వీడియోలు చూడటం అనేది ఇంకో కలకలం సృష్టించే అంశంగా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఆమెను విచారించినటువంటి సమయంలో ఇక్కడే కొంత ట్విస్ట్, అంటే తన భర్తని ప్రియుడు సహాయంతో హతమార్చింది, అక్కడి నుంచి ప్రియుడు పరారైపోయాడు. సో ఆ తర్వాత దాన్ని గుండెపోటుగా చిత్రీకరించుకోవాలనుకుంది. బంధువుల ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. కట్ చేస్తే ఆ మహిళని విచారించినప్పుడు రాత్రంతా తను భర్తని ముందే పెట్టుకొని, భర్త మృతదేహాన్ని ముందు పెట్టుకొని ఫోన్లో పాన్ వీడియో చూస్తూ కూర్చుందని చెప్తున్నారు. ఏంటి అంటే తను మెంటల్గా ఏదైనా డిస్టర్బ్డ్గా ఉందా, లేకపోతే తనని ఆ రకంగా ప్రియుడే మార్చాడా, భర్త మృతదేహాన్ని ఏమాత్రం భయం లేకుండా రాత్రంతా ఫోన్ వీడియోలు చూస్తూ కూర్చుందని అంటే తన ఆలోచన దృష్టి తన మైండ్ పనిచేయట్లేదు అనుకోవాలి, ఎలా అనుకోవాలి, తన మానసిక స్థితి గురించి ఏం ఆలోచించాలి? అంటే ప్రధానంగా ఇక్కడ ఒక అంశం ఏంటంటే అతను చనిపోయిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాత గోపి అనేటువంటి వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తను పక్కా ప్రణాళికగా అంటే ఉదయం 4 గంటల సమయంలో అందరికీ చెప్పాలనే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. అంటే ఈ సమయం చనిపోయిన దగ్గర నుంచి ఉదయం తెల్లారే వరకు సమయం ఉంది కాబట్టి ఆ సమయంలో తాను టెన్షన్ పడటానికి కానీ లేకపోతే భయమో ఏదో ఫీల్ ఉంటాం అది పోవాలంటే తను రెగ్యులర్ గా ఆ పొన్ను వీడియోలు చూసేటటువంటి పరిస్థితి ఉందనే విధంగా పోలీసుల విచారణలో తెలుస్తుంది. వాటి అలవాటుతోనే ఆమె రాత్రి మొత్తం కూడా భర్త శవం అక్కడే ఉండగా ఆ పొన్ను వీడియోలు చూస్తూ కూర్చున్నటువంటి సంఘటన కూడా పోలీసుల విచారణలో తెలిసింది. అంటే ఆ ఫోన్ ని పరిశీలించడం, ఆ ఫోన్ లో ఆ రోజు ఎవరెవరితో మాట్లాడింది, అది కూడా పోలీసుల అనుమానంతోనే. అంటే పోలీసుల యొక్క విచారణలో కంపల్సరీగా ఫోన్ ని తీసుకుంటారు కాబట్టి ఫోన్ ని తీసుకొని విచారణ చేపడుతూ ఎవరితో మాట్లాడడం జరిగింది, ఏమేమి సంభాషణలు జరగడం జరిగింది, ఆ రోజు ఆమె ఇంటర్నెట్ కి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ గుర్తించినటువంటి నేపథ్యంలో ఇవి వెలుగులోకి జరగడం. ఇది ప్రశ్నలు పోలీసులు అడిగినప్పటికీ వాటన్నిటి కూడా మాధురి కూడా క్లియర్ గా చెప్పడం, ఏం చేశారు మీరు అనేటటువంటి అంశాన్ని పోలీసులు ప్రశ్నించగా ఆమె క్లియర్ గా నేను రాత్రి అంతా కూడా కొన్ని వీడియోలు చూస్తూ కూర్చున్నాను అనే విధంగా కూడా క్లియర్ కట్ గా చెప్పినటువంటి పరిస్థితులు కూడా తెలుస్తుంది. మొత్తంగా కానీ ఇలాంటి సంఘటనలు సభ్య సమాజం కూడా కొంత తలదించుకునే పరిస్థితికి అర్థం పడుతున్నటువంటి పరిస్థితుల్లోనే మనం. రైట్, థ్యాంక్ యూ సాయి. మొత్తంగా కుక్కట్పల్లిలో ఒక ఘటన మరొక మునిపై వరుస ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి. అక్కడేమో వేరే ఒక వివాహిత సంబంధానికి అడ్డుగా వస్తున్నటువంటి